వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మేమైతే ఒక సరదాగా సండే కోసం అయితే మేము వైజాగ్ బీచ్కి అయితే వచ్చాము. వైజాగ్ బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము, కానీ బాగుంది, వాతావరణం అయితే బాగుంది. ఇంకా ఇక్కడ ఫిషింగ్ అంటే చాలా ఫేమస్ అంట. మేమైతే ఫిషింగ్ కోసం అయితే చాలా తిరిగాము. మాకు కావాల్సిన చేప రకమైనది దొరికింది. లాస్ట్కి దొరికినప్పుడు కూడా ఈ బాబాయ్తోనైతే మనమైతే చేపలు కూడా మేమైతే ఇక్కడ బాబాయ్ కూడా వండిస్తారంట. కడుగుతున్నారు, చేపలు కూడా కడిగిస్తున్నారు. ఇది ఏం చేప బాబాయ్? బొచ్చానా? ఎట్లున్నాయి కిలోకి రేట్? ఎట్లున్నాయి? 170 రూపాయలు అయితే ఉంది. కాకుండా ఫ్రెష్ ఇప్పుడే ఇంత మునిపే పట్టారు. బాబాయ్ క్లీన్ చేసి ఇచ్చాడు. మాకైతే చాలా బాగా అయితే ఉంది. కాబట్టి సిటీలో కొద్దిగా అటు ఇటు అంటే చాలా రోజుల క్రితం చేపలు అయితే ఉంటాయి, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెష్ మీట్ అయితే మనకైతే దొరకడం అయితే జరుగుతూ ఉంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్మ వాళ్ళే వండిస్తారు మనకి. ఇంకా చూద్దాము, మనకి అమ్మ వండే వీడియో కూడా మీకు పెడతా ఉంటాను ఎట్లా వండేది సార్. మనకి కుమారి అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా. ఇక్కడ నీలమ్మ అని పేరు. ఇక్కడ మధ్యలో ఉంటుంది, తోవ మధ్యలో ఉంటుంది. దాదాపు ఒక 500 మీటర్స్లో ఉంటుంది. 500 మీటర్స్ వైజాగ్ కాలం ఒక 500 మీటర్స్లో దూరంలో అయితే ఉంటుంది నీలమ్మ. చాలా బాగా ఇక్కడ మాకైతే కొద్దిగా ఏంటంటే ఒక అమ్మ చేతి రుచి అయితే చూపిస్తుందని అంటూ ఉన్నారు. చాలామంది చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ నీలమ్మ బాగా ఫేమస్, బాగా వంట చేస్తుందని చెప్పడం జరిగింది. మేమైతే రుచి చూసినాక దాని టేస్ట్ ఎలా ఉంది, వాడు ఎలా వండుతుంది అనే వీడియో కూడా మీకు ఈ మధ్య ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనమైతే 2 రకాలు అయితే అంటే ఫిష్ ఫ్రై చేయించుకుంటున్నాం, కర్రీ కూడా వేయించుకుంటున్నాం ఇక్కడ నీలమ్మతోనే. ఒకసారి అడుగుదాం అమ్మ ఏమేమి ఎలా చేస్తున్నాయి, ప్రాసెస్ ఏంటన్నా. ఎర్రగడ్డలు మిరపకాయలు అయితే వేసింది. అమ్మ నెక్స్ట్ ఏం వేస్తాం? అమ్మ నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసావు, ఇంకా పచ్చిమిర్చి, కారము, మళ్ళా ధనియాల పొడి, ధనియాల పొడి, కరివేపాకు కూడా, మెంతి పొడి, ఆకు మెంతాకు కూడా మసాలా పొడి. ఏం మసాలా కారం, చేపల మసాలా కారం. ఓకే, కలిపి వేసుకోవాలి. తర్వాత నూనె ఇప్పుడే వస్తారా, తాలింపులు ఏమన్నా వేస్తారా? ఇప్పుడే పోస్తాం. ఇక్కడ బాబాయ్ కూడా ఉన్నాడు. బాబాయ్ని కూడా కొద్దిగా మాట్లాడదాం. బాబాయ్ గిరాకీ ఎలా ఉంటుంది ఇక్కడ? మీకు రోజుకు ఎంతమంది వస్తారు, ఎట్లా ఉంటారు? మాకు గిరాకీ ఆదివారం, శనివారం, శుక్రవారం వస్తుంది ఎక్కువ పబ్లిక్. మాకు ఎక్కువ పబ్లిక్ వస్తుంది. మేము చేపల ఫ్రై, చేపల కర్రీ చేస్తాం. తక్కువ ఉండాలన్నా కారం మాకు మీరు ఎట్లా వేస్తారో అట్లా వేయండి, మీ స్టైల్లో వేయండి మొత్తానికి. కొంతమంది ఎక్కువ ఉండాలని అంటారు, కొంతమంది తక్కువ ఉండాలని అంటారు. ఎట్లా ఇక్కడ రేట్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మీరు వండుతున్నారు, వండిన దానికి రేట్ ఎట్లా ఉంటుంది? చేపకి ఎంత రేట్లు ఉన్నాయి ఇక్కడ? చేపకు బొచ్చి అంటే 170, రవ్వ అంటే 150. మేము వంట చేయాలంటే 130 తీసుకుంటాం. అక్కడ వైజాగ్ కాలనీ కొంచెం 150 తీసుకుంటారు వాళ్ళు, మేము 130 తీసుకుంటాం. అమ్మ కూడా టేస్ట్గా మంచిగా చేస్తుంది అంట. చేస్తుంది మంచిగా చేస్తుంది. ఎట్లా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? ఇక్కడ ఇది ఫేమస్ అని ఎప్పటి నుండి ప్రచారం అయింది అసలు? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలు మన పుష్కరాల ఘాటు పడ్డది మొత్తం. ఇక్కడ పుష్కరాలు జరిగిన కాడ నుంచి ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి మాకు మంచిగా నడుస్తుంది. మొత్తం నీళ్ళు అయితే మొత్తం సగం నీళ్ళు అయిపోయినాయి అంటే అయిపోద్ది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అది కాలువ వదులుతారు కదా, మినరల్ కాలువ, సాగర్ కాలువ వదిలి పెడితే అది పోద్ది. ఈ సంవత్సరం నీళ్ళు రాలేదు కూడా వర్షాలతోటి. వర్షం పడితే మన సిరిసిలో నిండితేనే ఆల్మెంటి వాళ్ళ సిరిసిలో నిండితేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు మనకి నీళ్ళు. ఎట్లా మీరు ఇక్కడనే ఉంటారా లేకుంటే ఇల్లు కూడా వేరే? మాది ఇక్కడనే, మేము ఇక్కడనే. మా ఊరు దగ్గరనే, ఇక్కడే మా చేను పక్కన ఊరు. మేము చిలకల షాప్ వేసుకున్నాం. పిల్లలు ఎంతమంది, ఏం చేస్తారు వాళ్ళంతా? మీరు ఇలా చేస్తున్నారు, మీ సంపాదన ఎట్లున్నాయి, పిల్లల సంపాదన ఎట్లున్నాయి? 3 అమ్మాయిలకి పెళ్లి చేసిన, 2 అబ్బాయిలు చదువుకుంటున్నారు. మేము ఈ పని చేస్తున్నాం. ఇట్లా గవర్నమెంట్ నుండి వచ్చే అన్ని వస్తా ఉన్నాయి పథకాలు? పథకాలు ఏం వస్తాయంటే అది రైతు బంధు వస్తుంది అంతే. ఇక్కడ ఎట్లున్నాయి? ఇక్కడ మంచిగా ఇక్కడ వాతావరణం ఇప్పుడైతే మొత్తం ఎండిపోయినట్టు, అంటే సమ్మర్ వచ్చింది కాబట్టి ఎండిపోయినట్టుంది. ఇట్లా వర్షాకాలం ఎట్లా ఉంటుంది? వర్షాకాలం పచ్చదనం, ఇది మంచి ఆనందంగా ఉంటుంది.
ఇట్లా హైదరాబాద్ నుండి ఇట్లా చుట్టుపక్కల నుండి వస్తూ ఉంటారా? హైదరాబాద్ నుంచి ఈసీఎల్, మన హైటెక్ సిటీ, మళ్ళీ ఇటు వరంగల్ నుంచి వస్తారు. వరంగల్ నుండి కూడా వస్తారు. వరంగల్ నుంచి వస్తారు, మళ్ళీ మెదక్ నుంచి వస్తారు, మళ్ళీ ఇటు ఖమ్మం, ఇటు మళ్ళీ కోదాడు. ఏం చెప్తారు మెయిన్గా వచ్చినప్పుడు? ఇప్పుడు వస్తారు, మీ కాడ వండించుకుంటారు, తింటారు, పోతారు. వాళ్ళు చెప్పే స్పందన ఎలా ఉంటుంది, మీతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఎవరైనా గొడవ ఇట్లా పెట్టుకుంటారా? ఇట్లా గడువులు పెట్టుకోరు, వస్తారు, వాళ్ళు వంట చేసుకుంటారు, ఎంత రేట్ అంటే అడుగుతారు. మేము వంట చేసే 130 తీసుకుంటాం, అన్నం వండితే 120 తీసుకుంటాం అని చెప్తే వంట చేసుకుంటాం. మీకు కావాలంటే బోటు పంపిస్తా, పోతారు వాళ్ళు. మొత్తం ఇప్పుడు మీ జీవనోపాధి మొత్తం ఇక్కడనే ఇక? అంతే, మాది పుట్టు గతం ఇక్కడనే. ఇట్లా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? ఇట్లా ఇప్పుడు మీరు ఉన్నట్టుగా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ? అసలు వైజాగ్ కాలనీలో ఎంతమంది ఉంటారు? వైజాగ్ కాలనీ ఉంటారు ఒక 20 మంది ఇంకా. 20 మంది. మేము ఒక 5-6 ఉన్నాం. మొత్తం తండావాసులేనా లేకుంటే మొత్తం వేరే వేరే వాళ్ళు కూడా? వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, వైజాగ్ కాలనీ ఆంధ్ర వాళ్ళు మొత్తం. మేము ఇక్కడ, మాది ఇక్కడనే తెలంగాణ, ఇక్కడ ఉంటాం. ఎట్లా ఉంటాయి ఇక్కడ మొత్తం? దీని మీదనే ఉంటారా? అంటే ఇప్పుడు జీవనోపాధి అంటే ఉన్న చేను ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, కొంతమందికి ఇది చేపలు పడతారు, అట్లా ఉంటుంది. ఇప్పుడు చేపలకి మన ఇబ్బంది ఏమి ఉంటుందా? చేపలు పట్టేటప్పుడు మీకు కలిగే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అంటే ఏమి ఇంతవరకు ఏం జరగలేదు, మంచిగా ఉంటుంది, ఆలు వేస్తారు, లాగుతారు చేపలు, అంతే. మొత్తానికి ఎంత వస్తాయి మీకు నెలకి? ఎంత వస్తుంది నెలకి? శిఖర్ మంచిగా అయితే 20-30 వేలు వస్తుంది. అన్ని ఖర్చులు పోనీ ఎంత ఉంటాయి? ఇంకా ఖర్చులు పోగా ఇంకా పోతూనే ఉంటుంది, వసూలు ఉంటుంది ఖర్చులు. అది ఖర్చు చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది, దానికి దాచిపెట్టుకో. ఖర్చు చేయకుండా ఉండాలంటే అది మనకి మిగులు పడి ఉంటుంది, అంతే. ఇది ఇక్కడ నీలమ్మ వాళ్ళ తాతయ్య, ఇక్కడ తాతయ్యతో ఉన్నాడు, అమ్మ కూడా ఉన్నది, అమ్మ కూడా వండుతా ఉంది. ఇంకా అమ్మ ఏమేసావు? అమ్మ ఏమేసావు? ఇప్పుడు అల్లం అయితే వేసింది, అల్లం కూడా వేసింది, ఉల్లిగడ్డ వేసిన, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి ఆకు. రోజుకి ఎంతమందికి వండుతావు అమ్మ? స్వయం పడితే 5, 3, 4 అంతమంది వస్తారు. నెలకి ఎంత సంపాదన ఉంటుంది? నెలకు ఏం అట్లా పోతుంది ఖర్చుకు. మా ఖర్చు జీవితం అయితే కలుస్తూ ఉంటాయి, చిన్న తిన్న వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు ముక్కుడు పెడతావా ఎట్లా? ఇప్పుడు నెక్స్ట్ ముక్కుడు పెడతావా ఇట్లా? పులుసుకి ఎలా పెడతావా? పులుసు ఇది మరిగినాక పులుసు చేస్తా. పులుసు పెడతావా ఫస్ట్? పులుసు కాదు, చేపలు మగ్గినాక పులుసు చేస్తా. చేపలు మగ్గినాక పులుసు చేస్తా. ఇప్పుడైతే మనం అయితే చేపల ఫ్రై అయితే చూస్తూ ఉన్నాం. అమ్మ అందులో ఏమేమి వేసి కలిపిందో అడుగుదాము. ఏమేమి వేసావమ్మ? మంచి వేడి నూనెలు అయితే ఫ్రై చేపలు అయితే వేస్తూ ఉంది. తీసిన తర్వాత ఎలా ఉంటుంది, ఏముంటుంది, టేస్ట్ ఎలా ఉందని మీకైతే చెప్తాను. ఇందులో అయితే మసాలాలు, ఉప్పు, కారం అన్నీ దట్టించి మంచిగా చేపకైతే దట్టించి ఒక 10 నిమిషాలు వెయిట్ చేపించింది. వెయిట్ చేసిన తర్వాత ముక్కకు పట్టిన తర్వాత మసాలాలన్నీ పట్టిన తర్వాత వేడి నూనెలు అయితే వేయడం అయితే జరిగింది. చూద్దాం అది తర్వాత ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని మీకు ఖచ్చితంగా చెప్తాను. చూద్దాం, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. వేసేసే అమ్మ. చింతపులుసు వస్తున్నావు ఇక? చింతపులుసు వస్తాం. ఇందాక ఏదైతే మసాలా కలిపి పెట్టుకున్నదో, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ కలిపి పెట్టుకున్నావు, ఉడికిన తర్వాత చింతపులుసు వస్తూ ఉంది అమ్మ. కొంతమంది మరి పులుసు మరిగిన తర్వాత చేపలు ఎత్తారు కదా, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది? ఇది బాగుంటాయి. అట్లయినా చేయవచ్చు, ఇట్లా చేసినా మంచిగానే ఉంటాయి. ఒక కిలో చేపలకి ఎంత చింతపులుసు వస్తుంది? 1 గ్రామం 100 గ్రాములు వేస్తా. ఓకే, 100 నుండి 150 గ్రామ్స్ అయితే చింతపులుసు అయితే పిసికి దానికి సరిపడా ఎంత అయితే మనకి క్వాలిటీ ఎంత కావాలో, చిక్కదనం ఎంత కావాలో చూసుకొని పోసుకోవాలని చెప్తా ఉంది. చూద్దాము మరి. ఇటు ఒకవైపు ఏమో మనకి చేపల ఫ్రై అవుతా ఉంది, ఇంకొక వైపు చేపల పులుసు అవుతా ఉంది. చూద్దాం, వైజాగ్ కాలనీలో చేపల కర్రీ నీలమ్మతోనైతే చేస్తూ ఉన్నాం మనం కూడా. ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం, ఒక్కసారి టేస్ట్ ఎలా ఉన్నదని చూద్దాము. 1-2 నిమిషాలు వెయిట్ చేద్దాం. మొత్తానికి మనకి ఫిష్ ఫ్రై అయితే తయారయ్యింది. ఒకసారి టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉన్నది. చూసే డెకరేషన్ కూడా బాగా చేసిందమ్మా. మొత్తం చూద్దాం ఒకసారి అయితే ఏ విధంగా ఉంటాయి. ఉల్లిపాయలు కోసేసి డెకరేషన్ అయితే బాగా చేసింది. బాగుంది, మొత్తానికి టేస్ట్ కూడా బాగుంది. నిజంగా మేమేమో అనుకున్నాం సండే ఎంజాయ్ ఏదేదో అనుకున్నాం,
కానీ నిజంగా చూస్తే చేప కూడా మంచి ఫ్రెష్, ఎందుకంటే ఇక్కడనే చెరువులో పట్టింది కాబట్టి ఫ్రెష్ మీట్, టేస్ట్ కూడా బాగుంది అమ్మ. టేస్ట్ అయితే మస్తు ఉంది నిజంగా. ఈ వంటకం ఎట్లా నేర్చుకున్నారమ్మా? మీ అమ్మ వాళ్ళ ఎట్లా నేర్చుకున్నారు? మేమే నేర్చుకున్నాం. అంటే ఎవరు నేర్పించారని? వీళ్ళ వాళ్ళకి చూసి నేర్చుకున్నాం. మొత్తానికి అయితే మస్తు ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బ్రో చేప నోట్లో వేసుకుంటేనే కరిగిపోతూ ఉంది. ఉల్లిపాయలు కూడా మొత్తం మంచిగా మస్తు చేసారు నిజంగా. చూడండి బ్రో, మస్తు అయితే మస్తు ఉంది నిజంగా. మాటలు రావట్లేదు నిజంగా. మా ఏమో అనుకున్నా అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు అంటే చేపల కర్రీ మంచిగా చేస్తే అమ్మ మంచిగా చేస్తా అని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే మస్తు ఉంది నిజంగా. ఇంకా మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా పులుసు కూడా అయిపోయిందా? అయిపోయింది. ఓకే, పులుసు కూడా అయిపోయిందంట. దాని టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందనేది చూద్దాం. నిజంగా ఇది ఎలా అంటే మంచిగా ఎవరన్నా మంచి స్టఫ్ కావాలనుకునేటోళ్ళు లేకుంటే సంథింగ్ ఎవరన్నా ఉంటుంది చూసారా, వాళ్ళకైతే మంచి స్టఫ్ అని చెప్పుకోవచ్చు. మస్తుంది. అమ్మకైతే నిజంగా మా అమ్మ కాదు కానీ మా అమ్మమ్మ వంటకాన్ని అయితే గుర్తు చేసినట్టయితే ఉంది నిజంగా. మా అమ్మమ్మ కూడా ఇలానే చేసే, మా అమ్మమ్మ వంటకం ఎలా ఉందో అలా అయితే నిజంగా వైజాగ్ కాలనీకి వచ్చినందుకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయితే అయింది. పులుసు కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. తీసునా చూద్దాం. చేపల పులుసు కూడా వేడివేడి అన్నంలో చేపల పులుసు కూడా అయితే అమ్మ అయితే ఇచ్చింది. ఒకసారి టేస్ట్ ఎలా ఉందనేది ఒకసారి అయితే తిని చూద్దాం ఏ విధంగా ఉంది. చేప అయితే బాగా ఉడికింది నిజంగా. మన హైదరాబాద్లో అయితే కొద్దిగా ఫ్రెష్ మీట్ అనేది దొరకదు. కాకుంటే హైదరాబాద్ నియర్ బైలో ఉంది కాబట్టి కొద్దిగా ఫ్రెష్ మీట్ అనేది ఇక్కడే పట్టిస్తారు. ఒకసారి తిని చూద్దాం ఏ విధంగా ఉంది. అమ్మ ఈ విధంగా అయితే ఇంతమంది అయితే కొద్దిగా చింతపులుసు పులుసు అయితే ఇవ్వడం జరిగింది. ఎలా ఉందో చూసిన తర్వాత అమ్మతో కూడా మాట్లాడిద్దాం. మస్తుంది బ్రో, నిజంగా చాలా బాగుంది నిజంగా బాగుంది. ఒకసారి అమ్మతో కూడా, అమ్మ మస్తుందమ్మా నిజంగా. ఎట్లా ఇది నిజంగా మీ అమ్మ వాళ్ళు ఏమైనా నేర్పించారా లేకుంటే ఇక్కడ చూసి నేర్చుకున్నారా? వాళ్ళే నేర్పించారు. మాకు ఏ దగ్గర చేపలు పట్టుకొస్తాం, ఎవరు తెచ్చినా తీసుకుంటాం, వండి ఎవరు చెప్పిన ఆర్డర్ చెప్తే వండి ఇస్తాం. ఇంకా చాలామంది వస్తూ ఉంటారు కదా, ఏం చెప్పారు మీకు? అంటే వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? అంటే ఇలా ఉందని చెప్పారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? వచ్చిన వాళ్ళు ఏముందమ్మా తినేదానికంటే మేము ఆర్డర్ చెప్తేనే చేస్తాం, వండి అయితే ఉండవు. చేపలు ఏ చేపలు కావాలంటే ఆ చేపలు తెచ్చి వంట చేస్తూ ఉంటాం. నిజంగా సండే ఏదో అనుకున్నాము, మేము ఏదో బయటికి వెళ్ళాలి సండే రోజున టూర్కి వెళ్ళాలి అనుకున్నాం. కాకుండా వైజాగ్ కాలనీకి అయితే వచ్చాం. ఇక చూడడానికి అయితే బోటింగ్ ఇట్లా బాగున్నాయి అన్నీ. ఏం చేసాం తర్వాత డిన్నర్ 5 స్టార్ హోటల్ తిన్న అప్పుడు ఆ 5 స్టార్ హోటల్లో తిన్నదానికంటే ఇక్కడ మనము అమ్మ గుడిసె కూడా చూడొచ్చు. అమ్మ గుడిసె ఓన్లీ. ఇక్కడ తిన్నదానికి 5 స్టార్ హోటల్కి చాలా తేడా ఉంది. అంతకంటే రెట్టింపు ఆనందం కూడా వచ్చింది మనకి. నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే చాలా అయితే ఇలా బాగుంది. ఇంకోటి ఏంటంటే చాలా హైదరాబాద్లో అయితే చెప్తూ ఉంటారు కుమార్ ఆంటీ అలా అని, కానీ ఇక్కడ ఆంటీ అమ్మ కూడా బాగా చేసింది. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే చేపల పులుసు చేపల ఫ్రై బాగా చేసింది. ఇంకెవరైనా విజిట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మకి మా వైజాగ్ కాలనీకి ఓన్లీ 500 మీటర్ దూరంలో ఉంటుంది. ఎవరిక్కడ అడిగినా చెప్తారు, బాగున్నది. వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చూడండి. ఇంకా మా లెజెండ్ టీవీ ఛానల్ చాలామంది చూస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దానికోసం ఇప్పుడు చాలామంది చూస్తున్నారనే మేము ఒక చిన్న పార్టీ కోసం అయితే రావడం అయితే జరిగింది. చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటంటే చాలామంది చూడాలి, ఇంకా షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో ఎవరన్నా ఇక్కడ వైజాగ్ కాలనీకి రావాలనుకునే వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా రావాల్సింది, విజిట్ చేయవలసింది. ఇంకా అమ్మ చేతి కుమార్ ఆంటీ చేతి ఎవరన్నా అంటున్నారు కదా,
ఆ ఆంటీని మించిన టేస్ట్ అయితే ఇక్కడ ఉంది. చాలామంది వచ్చి ఒకసారి అయితే విజిట్ చేసి ఈ అమ్మది కూడా ఒకసారి అక్కడ ఆంటీ అయితే ఇక్కడ అమ్మతో కూడా ఒకసారి అయితే వంట వండించుకొని తినాలని కోరుకుంటా ఉన్నా. మీ అనిల్, కెమెరామ్యాన్ మధుతో.